చూడండి ప్రియులరా, యెషయా గ్రంథము 61:4. చాలా కాలం నుండి పాడైన స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు, తరతరముల నుండి స్థితిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. చూడండి, మనం ఈ వచన భాగాన్ని చూస్తే పాడుగానున్న, పాడైన అనే పదము ఎన్నిసార్లు ఇవ్వబడిందంటే 3 సార్లు మనకి ఇవ్వబడింది. చాలా కాలం నుండి కొన్ని స్థలాలు పాడైపోయి, కొన్ని స్థలాలు పూర్వం నుండి పాడైపోయి, పాడైపోయిన పట్టణాలు ఉన్నాయి, పాడైపోయిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఇప్పుడే మనం పాడుకున్నాం, ఇంకా కొంతకాలము అని పాడుకున్నాం. ఆ పాటలో చూస్తే నువ్వెంతవరకు ఈ లోకంలో జీవిందాం అనుకుంటున్నావు, నువ్వు తీసుకువెళ్ళేటప్పుడు దేనిని తీసుకువెళ్దాం అనుకుంటున్నావు, చిల్లి గవ్వైనా నీతో రాదు కదా అని ఇప్పుడే పాడుకున్నాం. మనము వీటిని చూస్తే గనక మనము పాడైపోయిన స్థలాలని కట్టబడడానికి మనం ఏం చేయాలి? చూడండి, పాడైపోయిన స్థలాలని కట్టడానికి మనం ఏం చేయాలి? మనము మన దృష్టితో ఆలోచిస్తే పాడైపోయిన స్థలాలను కట్టలేవు. నీకు నీవుగా పాడైపోయిన స్థలాన్ని కట్టి బాగు చేయాలనుకుంటూ నీకు 10 జీవితాలు ఇచ్చిన ఒక స్థలాన్ని కూడా, ఒక జీవితాన్ని కూడా నీ జీవితంతో కట్టలేదు. అది నీ వల్ల అవదు. కానీ ప్రభువు వల్ల, క్రీస్తు వలన మనకు అనుగ్రహించబడిన ఆయన యొక్క మాదిరి వలన, ఆ క్రీస్తు జీవితం ద్వారా, ఆయనలో మనకున్న విశ్వాసం ద్వారా మనము దానిని కట్టగలం. పాడైపోయిన స్థలాన్ని కట్టచ్చు, ఎలాంటి పట్టణాన్నైనా తిరిగి బాగు చేయొచ్చు, అతి శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకానికి మన జీవితం ద్వారా అందించవచ్చు. చూడండి, అతి శ్రేష్టమైన జీవితం ద్వారా, శ్రేష్టతను మన జీవితం ద్వారా ఈ లోకానికి అందచేయవచ్చు. చూడండి, పాడైపోయిన స్థలాల్ని కట్టడానికి మన దగ్గర లేని అంశాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయంటే సజీవమైన దైవభక్తి లేదు మన దగ్గర. చూడండి, సజీవమైన దైవభక్తి మన దగ్గర లేదు. ఏదో వారానికి వచ్చి కూర్చోవాలి కాబట్టి వచ్చి కూర్చుని వాక్యం విని మన పని మనం చేసుకోవచ్చు, మన పని ఇక్కడ వినడం మట్టికే అనే ఉద్దేశంతో ఉంటున్నారు. దాన్ని సజీవమైన దైవభక్తి అన్నారు. విశ్వాసిగా ఇక్కడ కూర్చుండడానికి వచ్చేవేమో, ఏదో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని ఆజ్ఞను మీరినట్టు ఉంటుంది అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావేమో. సజీవమైన దైవభక్తి లేకుండా, ఆయన పరలోకం నుంచి రాబడుతున్న వాక్యాన్ని వచ్చినది వచ్చినట్లుగా, దాన్ని హృదయంలోనికి తీసుకోకుండా, దాన్ని స్వీకరించకుండా నువ్వు ఉంటే కనుక నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు దూరి తేరి చూడకలేకపోతే కనుక నీకు ఎలాంటి లాభం లేదు. చూడండి, నువ్వు దేని యందు మనసు పెట్టి వెళ్తున్నావు? ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను అనే మనసు అంటే, భక్తిలో ఉన్న కోణం ఏంటంటే, నీవు పైకి కనిపించేది భక్తి కాదు, నువ్వు చూపించేది భక్తి కాదు, నీ వేషధారణ భక్తి కాదు. ఒక క్రైస్తవుడికి వేషధారణే భక్తి అనుకుంటే అది చాలా ప్రమాదకరమైన విషయంలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. నీ హృదయము దేని చేత నింపబడి, దేని కొరకు జీవిస్తూ, దేనితో నీవు గడుపుతున్నావో అనే దాని గురించి ఆలోచించే. భక్తి అనేది నీ హృదయము ఇండికేట్ చేస్తుంది. దాని ద్వారా నీ హృదయంలో నింపబడిన దాన్ని బట్టి, ఫస్ట్ 5 నిమిషాలు అయ్యిందండి పడుకోవడానికి కాదు, ఇక్కడ
దేని ద్వారా నింపబడిందో అనే దాని గురించి మీరు ఆలోచించండి. మీ హృదయంలో దేనిని నింపుకుని వెళుతున్నామో అనే దాని గురించి ఆలోచన చేయండి. దేని కొరకు బ్రతుకుతున్నామో అనే దాని గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు వరకు మనం ఏమి చేయలేకపోయామో అనే దాని గురించి ఆలోచన చేయండి. చూడండి, మనము దేవుని సర్వాధికారానికి చోటిస్తే కట్టబడతావు. ఆలోచించండి, నువ్వు దేవుని సర్వాధికారానికి చోటిస్తే కట్టబడతావు. నువ్వు దేవుని సర్వాధికారానికి చోటివ్వలేకపోతే గనక నీ జీవితం కట్టబడదు. నేను ఒక అరగంట చెప్పుకుని గడుపుకొని వెళ్ళిపోవడానికి చెప్పట్లేదు వర్తమానం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను అరగంట ఏదో చెప్పి వెళ్ళిపోవడానికి నేను ఇక్కడ నుంచోలేదు. మన జీవితము ఎప్పుడు సర్వాధికారానికి అప్పచెప్పబోతున్నాం. నేను నీ చేత నిర్మించబడి నీ చేత కట్టబడాలి ప్రభువా అని ఎప్పుడు మనం అప్పచెప్పగలుగుతాం? నిజంగా ఆలోచన చేయండి. ఎప్పుడు అప్పచెప్పగలుగుతాం? నీ రక్తంతో కడగబడడానికి నేను నిలిచి ఉన్నాను ప్రభువా అని నువ్వు ఎప్పుడు అప్పచెప్పబడతావు? నీ యొక్క మాట చేత నేను నడిపించబడతాను ప్రభువా అని మనం ఎప్పుడు అప్పచెప్పబడతాం? మన జీవం ఆయనతో కట్టబడడానికి, మన అవసరతల నిమిత్తం, మన ఆత్మీయ జీవితం నిమిత్తం, మన ఆత్మీయ లోతుల నిమిత్తం, మనం చూడలేని లోతులతో కట్టబడడానికి మనము ఆయన ఎదుట ఎప్పుడు సాష్టాంగపడతామో అనే విషయంలో మనం ఎప్పుడు సమర్పణ కలిగి జీవిస్తాం. చూడండి, మన జీవితాన్ని ఆయన ఎదుటిగా పెట్టి, ప్రభువా ఇది నా జీవితం, నేను నీకు అప్పగిస్తున్నాను, దీనిని నువ్వు నడిపించు, దీనిని నువ్వు బలపరచు, దీని ద్వారా నువ్వు మహిమపరచబడాలి, దీని ద్వారా నువ్వు అనేకమైన ఆత్మలను కట్టాలి, దీని ద్వారా నువ్వు అనేకమైన కుటుంబాలని బాగు చేయాలి, దీని ద్వారా నువ్వు అనేకమైన పట్టణాలని కట్టాలి, దీని ద్వారా నువ్వు అనేకమైన దేశాలని నిర్మించాలి అని ఎప్పుడు చెప్తావు? నీకు ఎంత కావాలి సమయం? ఎన్ని రోజులు తీసుకుంటావు? ఎన్ని రోజులు తీసుకుంటావు? చూడండి, నువ్వు యేసు మీద ఆధారపడి జీవిస్తున్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఇది మూడో అంశం. నువ్వు ఈ క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నావా, కట్టుకుంటున్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితి మీద కట్టుకుని జీవిస్తున్నావా? అనుకుంటున్నావేమో నాకు 10 లక్షల లోన్ వస్తే నా సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో. నీకు 10 లక్షలు వస్తే ఇంకో 10 లక్షల భారం నీ నెత్తి మీద పెట్టుకుంటావు. జ్ఞాపకం పెట్టుకో. డబ్బు చేత తృప్తిపరచబడదాం అనుకుంటున్నావేమో. క్రీస్తు లేకుండా నీ జీవితాన్ని కట్టుకోలేవు. ఎప్పుడైతే నాకు ఎవరైనా తెచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తే దాని ద్వారా నేను ఎంత పాడైపోతానో నాకు తెలుసు, ఎంత దరిద్రుడనైపోతానో నాకు తెలుసు, ఎంత అయోగ్యుడిగా మిగిలిపోతానో నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితం క్రీస్తు గురి నుండి పక్కకు వెళ్ళిపోద్ది. క్రీస్తులో నడాల్సిన నేను క్రీస్తు కొరకు బ్రతకలేను. క్రీస్తు కొరకు జీవించే మనసు నాకు ఉండదు. దేవుని చిత్తము చేసే మనసు నాకు ఉండదు. దేవునితో గడిపే మనసు నాకు ఉండదు. దేవునితో ప్రణాళిక ఏర్పరచుకునే మనసు నాకు ఉండదు. కావాలా అటువంటి జీవితం? అది గొప్ప. నీ జీవాన్ని మరణానికి అప్పచెప్పుకుని, నీ కుటుంబాన్ని మరణానికి అప్పచెప్పుకుని, నీ బ్రతుకుని మరణానికి అప్పచెప్పుకుని సజీవుల దేశాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. ఎందుకు? లోక సుఖము కొరకు, శరీర ఆశల కొరకు. చూడండి, లోక సుఖము కొరకు, శరీర ఆశల కొరకు, మరి దేనికి లేదు. మనం ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి?
మనం చేసే ప్రయత్నాలు దేనికి? నీ వల్ల ఈ లోకంలో ఒక్క ఆత్మ నశించుకుపోయిన ఆత్మకు లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత నీది. నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ క్రియలను బట్టి, నీ దోష క్రియలను బట్టి ఒక్క ఆత్మ నశించుకుపోయినా నువ్వు అప్పచెప్తావు లెక్క. ఎందుకంటే నిన్ను క్రీస్తులో తన జీవంతో పోషించాలని ఆశపడ్డాడు ప్రభు. అనుదినము నీకు హెచ్చరికలు ఇస్తూ, అనుదినము నీతో మాట్లాడుతూ, అనుదినము నిన్ను బలపరుస్తూ, ఆయన నిన్ను సంధిస్తూ. ఆలోచించేయి, ఒక్క ఆత్మైనా పాడైపోయిందేమో. నీ పాప క్రియలకు, నీ ఇచ్చలకు అప్పచెప్తున్నావేమో నీ జీవితాన్ని, నీ శరీరాన్ని. ఆలోచన చేయి. హెచ్చరిక 6 నెలల్లో 7 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరంలో లోకయాత్ర ముగించాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వేమీ చేయలేవు. నాకు ఇప్పుడు హెచ్చరిక కావాలని అడిగితే నీకు అప్పుడు హెచ్చరిక ఇవ్వబడదు. నువ్వు అప్పుడు మారు మనసు పొందుకుంటానంటే నీకు సమయం ఉండదు. నీ చేతుల్ని నీ ఆధీనంలో పెట్టుకున్నావు, నీ మనసుని నీ ఆధీనంలో పెట్టుకున్నావు, నీ కాళ్ళను నీ ఆధీనంలో పెట్టుకున్నావు, నీ కళ్ళను నీ ఆధీనంలో పెట్టుకున్నావు, నీ శరీరాన్ని నీ ఆధీనంలో పెట్టుకున్నావు. ప్రభువుకు అప్పచెప్పలేదు నువ్వు ఇప్పటి వరకు. బీ కేర్ఫుల్. అప్పచెప్పలేదు నువ్వు. జోగుతున్నాం అనుకుంటున్నావా? ఈ లోకంలో జోగటానికి లేదు. దేవుడు రిటర్న్ రాసి పెట్టాడు. నీ సమయం ఎంతవరకే, నీ ఆరోగ్యం ఎంతవరకే, నీ బ్రతుకు ఎంతవరకే, నీ జీవం ఎంతవరకే. సర్వాధికారమునకు అప్పచెప్పలేకపోయావు నువ్వు. సర్వాధికారానికి అప్పచెప్పలేకపోయావు. నిన్ను కట్టి, లేపి, నిర్మించి, నిన్ను బలపరిచి, నిన్ను సాక్షిగా నిలబెట్టి, నీ అంతరాత్మను శుద్ధీకరించి తన రక్తంతో నిన్ను కడగడానికి ప్రభు నిన్ను పిలిస్తే అది నీకు కష్టమైపోయింది. నీ ప్రవర్తన ఎదుటి వారిని తృణీకరించింది, నీ మాటలు ఎదుటి వారిని రుద్దింది. గట్టిగా చెప్పకూడదు, వాక్యం గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే నెమ్మదిగా మాట్లాడాలి. వాక్యం చెప్పాడు, నెమ్మదిగా చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు పాపాన్ని ఎత్తి చూపించకూడదు. పాపాన్ని ఎత్తి చూపిస్తే భయం. ఎన్ని రోజులు చూసినా మౌనంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. విలువైన సమయం, లోకంలో ఇవ్వబడిన, ఈ లోకంలో, ఈ సృష్టిలో మనకి ఇవ్వబడిన విలువైన సమయం వేషధారణకి వాడుకోవడానికి మనుషులు ఇష్టపడుతున్నారు తప్ప, ఇచ్చలకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప, ఈ లోక భోగాలకి వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప, కడుపు కోసం వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మరి దేనికి వాడుకోవడానికి ఇష్టపడట్లా. మరి దేనికి వాడుకోవడానికి ఇష్టపడట్లా. వాక్యం అంటుంది, ఈ లోక భోగాల మీద నీ మనసు నిలపకు. ఈ లోక భోగాల మీద మనసు నిలపకు. నీ కొరకు జీవించిన వాడిని ఒక్కడున్నాను చూడు, నీ కొరకు బ్రతికిన వాడిని ఒక్కడున్నాను చూడు, నీ కొరకు సిలువలో నా రక్తాన్ని కార్చిన వాడిని ఒక్కడున్నాను చూడు అంటున్నాడు ప్రభు. మనసు నిలిపావా? ఒక మనిషిని నువ్వు హింసిస్తావు, 2 సంవత్సరాలు హింసిస్తావు, 3 సంవత్సరాలు హింసిస్తావు, 3 సంవత్సరాలు ఎగతాళి చేయగలుగుతావు. కానీ నువ్వు కోల్పోతుంది ఏంటో తెలుసా? దేవుని జీవాన్ని కోల్పోతున్నావు. మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేకపోతున్నావు. నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా బయటికి వెళ్ళి నుంచుంటే ఎవరు కట్టబడతారు? వాళ్ళు ఎలాగ పాడైపోయిన స్థలాల్లో ఉన్నారో తెలుసా? పూర్వం నుంచి పాడైపోయారు వాళ్ళు, ఎంతో కాలం నుంచి పాడైపోయారు వాళ్ళు. ఎవరో బాగు చేయబడలేని పట్టణాలు అవి. ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది దేనికోసమో తెలుసా? కొంచెం నెమ్మది, కొంచెం నెమ్మది, కొంచెం నెమ్మది కోసం ఎదురు చూస్తుంది. నువ్వు పంచిపెట్టలేకపోయావు. భయపడి నేను లోన కూర్చుంటే నాకు పరలోకంలో స్థానం ఉండదు.
భయపడి నేను నోరు మూసుకుంటే నాకు పరలోకంలో స్థానం ఇవ్వడు ప్రభు. నువ్వు కట్టబడాలని, నువ్వు నిర్మించబడాలని, నువ్వు బలపరచబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు.